ఇవాల్టి వీడియోలో నేను పూజ టైంలో విహాన్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని మేము చేసుకునే ప్లానింగ్ ఎట్లుంటదో చెప్తాను. విహాన్ ఎక్కువ సేపు కూర్చోలేడు. అంటే ఫ్రీక్వెంట్‌గా ఆకలేస్తా ఉంటది. మళ్ళీ మనం మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి. అందుకని నేను ముందే స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను. మా అమ్మ గాని, మా తమ్ముడు గాని మధ్యలో వాడికి ఫుడ్ పెట్టేసి మెడిసిన్స్ ఇచ్చేస్తారిప్పుడు. మామూలుగా అయితే ఎప్పుడైతే విహాను పూజ స్టార్టింగ్‌లో వచ్చి నవగ్రహాలన్నీ వాడే అరేంజ్ చేసుకొని తర్వాత మళ్ళీ అభిషేకం టైంకొచ్చేసి స్వామికి అభిషేకం చేసుకొని ఎళ్ళిపోయి అమ్మతో గాని, తమ్ముడితో గాని ఉంటాడు. కానీ ఈసారి ఫస్ట్ టైమ్ విహాన్ మాతో మొత్తం పూజలో కూర్చున్నాడు. మేము మధ్యలో ఎళ్ళు ఏం పర్వాలేదు అని గూడా చెప్పినాము. కానీ వినలేదు. మొత్తం పూజ మొత్తం కూర్చున్నాడు. కథలన్నీ విన్నాడు. ఇది ఫస్ట్ టైమ్ విహాన్ పంచామృతం తీసుకున్నాడు. ఎందుకంటే వాడికి డైరీ ఇష్యూస్ ఉన్నాయి గాబట్టి ప్రతిసారి పూజ టైంకి వాడికేదో ఇష్యూ రైజ్ అయితుండడం. ఆ పంచామృతం వాడికి ఇయ్యకపోయేది మేము. ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైమ్ వాడు పంచామృతం టేస్ట్ చేసినందుకైతే మాకు మస్తు హ్యాపీగా అనిపించింది. వాడి ఎక్స్‌ప్రెషనే చెప్తుంది వాడెంత హ్యాపీగా ఉన్నాడో టేస్ట్ చేసిన తర్వాత. ఎప్పుడైతే సిస్టిక్ ఫైబ్రోసిస్ అని తెలిసిందో, మేము అగరబత్తులు లాంటివి, ధూప్ స్టిక్స్ లాంటివి వాడడం మానేసినాం ఇంట్లో. మా పంతులు గారికి విహాన్ కండిషన్ తెలుసు. సో, ఆయన అవన్నీ ఏం లేకుండానే మొత్తం పూజ అంతా చేస్తారనమాట. ఏ ఇబ్బంది లేకుండానే. ఒకసారి మా పంతులు గారికి కోల్డొచ్చింది. పూజ పోస్ట్‌పోన్ చేసుకున్నాము. నేనొచ్చి పిల్లోడిని రిస్క్‌లో పెట్టాలనుకోవట్లేదు. కోల్డ్ తగ్గిన తర్వాతే వచ్చి పూజ చేస్తాను అన్నారు. మాస్కేసుకొని చేయాలని ఉన్నా నేను చేయనమ్మా. నా నా వల్ల వాడికేమన్నా అయిందంటే నాకు మళ్ళీ బాధ అనిపిస్తది. పర్వాలేదు మనం మెల్లిగా చేసుకుందాము. ఆ స్వామి ఏమి అనుకోడు అని జెప్పేసి అన్నారు. ఇలాంటి టైంలో అనిపిస్తది. ఆ స్వామి మాతోనే ఉన్నాడు. ఆ పరిస్థితులు అర్థం చేసుకొని సపోర్ట్‌గా ఉండేవాళ్ళు ఎంతమందికి దొరుకుతారసలు. ఇది నిజంగా మా అదృష్టం అనిపిస్తది. ఈ వీడియోస్ ద్వారా మేము చెప్పాలనుకుంది ఏందంటే పేరెంట్స్ అందరికి కూడా మనం మన కండిషన్ ఉంది అని దాసిపెట్టుకున్నంత వరకు మన పరిస్థితి ఎవరికీ అర్థం కాదు. ఏ రోజైతే మనం చెప్పడం స్టార్ట్ చేస్తామో చుట్టూ ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మన చైల్డ్ హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళు నడుచుకుంటారు. స్టార్టింగ్‌లో ఎవరికీ అర్థం గాకపోవచ్చు. కానీ టైమ్‌తో పాటు కొంతమంది అర్థం చేసుకునే మనుషులు కూడా మన చుట్టే ఉంటారు. సో, ఇది ఇవాల్టి మా వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.